అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ధనుసు రాశి వారికి జూలై నెలలో రాబోయినటువంటి 3 రోజులు, అసలు ఈ 3 రోజులలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క గుణగణాలు, మీ యొక్క జీవిత జాతక ఫలితాలు ఏవి యొక్క 3 రోజులలో మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా మీరైతే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మీ యొక్క మనసుతో మీ యొక్క ఆలోచన విధానం, అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల్లో మీరు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ విధంగా చేస్తే మీ యొక్క లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఒక బంధంతో అయితే మీరైతే ఈ 3 రోజులు కొంత మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం కూడా ఉంది. అసలు ఏ బంధం అనేది మీకు మార్పులు అనేటివి రాబోతున్నాయి, అసలు ఆ బంధం ఎవరు, వారితో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు వహించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ధనుసు రాశి వారు కనుక ఎవరైనా కొత్తగా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తేనండి, ఈ యొక్క ధనుసు రాశి వారు చూడడానికి కూడా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగారండి. అదేవిధంగా ఏదైనా చాలా మంచిగా ఆలోచించి 1-2 సార్లు దాని గురించి ఆలోచించిన తర్వాతే ఏ విధమైన నిర్ణయాన్ని అయితే సరే మీరు తీసుకుంటారు. ఇక అదేవిధంగా మీరు కనుక ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే అది మొత్తం కూడా పూర్తి అంతవరకు కూడా ఆ యొక్క పనిని వదిలిపెట్టినటువంటి మనసులని చెప్పుకోవాలి. మంచి మనసులండి, మంచి హృదయం కలవారని చెప్పుకోవాలి. వీరికి హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అంతా మంచిది, అంతా మనవారే అని చెప్పి అంటూ కూడా ఎప్పుడు కూడా అందరినీ కూడా కలుపుకుంటూ పోతారండి. ఏ పనినైనా సరే చాలా బ్యాలెన్సింగ్గా కంట్రోల్ చేసేటువంటి విషయాలైనా సరే చాలా బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తారండి. వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారండి. దేనికి కూడా మరి ఇంతగా కృంగిపోరు అని చెప్పుకోవాలి. ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా తెలివిగా ఉంటారండి. ఎదుటివారిని కూడా వీరి యొక్క అంచనాలను అంటే వీరి గురించి ఒక అంచనా వేయడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవాలి. ఇక వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఆలోచనలన్నిటివి కూడా చాలా చాలా కొత్తగా ఉంటాయండి. 10 మంది కూడా వీరిని గుర్తించే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఇక అంతేకాకుండా వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటి వారైతే ఆకర్షితులు అవుతారండి. అలా ఆకర్షితులు అవ్వడమే కాకుండా వీరి యొక్క పనిని వారు కూడా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుకొని ఉంటారు. ఈ విధంగా ఏదో ఒక నూతన ఉత్తేజితపరచమైనటువంటి విషయాలను అయితే మీరు ఏదో ఒక విధంగా ఎంచుకుంటూ ఎప్పుడూ కూడా న్యూగా థింక్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉంటారండి. అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి హాని పెట్టకుండా వీరి యొక్క పనిని మీరే నిర్ణయించుకుంటూ పోయేటువంటి మనస్కులని చెప్పుకోవాలి. వీరి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తి తొంగి చూసుకున్నటువంటి అవసరాలు కూడా మీకు వీరి యొక్క జీవితంలో కల్పించుకోరండి. ఇటువంటి విషయాలు ఎవరిని కూడా జోక్యం చేసుకోరు. వ్యక్తిగత విషయాల్లో ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా ఏ విధమైనటువంటి మార్పులు అనేటివి కూడా ఎదుటి వ్యక్తులకు సలహా చెప్పడం కానీ ఇటువంటి ఏవి కూడా వీరికి నచ్చవని చెప్పుకోవాలి. అదే ఎదుటి వ్యక్తి సలహాలు పాటించడం కూడా వీరికి నచ్చదు. చాలా మేధస్సు కలిగినటువంటి వారిని, చాలా తెలివి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నలుగురిలోని గొప్పగా బ్రతకాలి, ఒక స్థాయికి చేరుకోవాలన్నటువంటి తపన అనేది వీరికి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక అన్నిటికీ కూడా మించి కుటుంబాన్ని చాలా ప్రేమగా ఎక్కువగా చూసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు చెప్పుకోవచ్చు. వీరిని ఎంత మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది వారి కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి సమాచారం మీ యొక్క చేతికి ఫలితాల గురించి అయితే మేము ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి, ప్రతి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక అదేమిటి అంటే ఈ రాశి వారికి మీ యొక్క జీవితంలో సుఖాలు అనేటివి ఏ విధంగా ఉంటాయో కష్టాలు అనేటివి కూడా ఆ విధంగానే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడాను మీరు ఎంతో కష్టాన్ని చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఆస్తులని చెప్పుకోవాలి. మీ యొక్క కష్టంతో మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరే సొంతంగా నిర్ణయించుకున్నారని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారికి కష్టము అంటే మీలో కొన్ని స్థిరాస్తులు కూడా ఉంటాయని చెప్పుకోవాలండి. అంటే మీ యొక్క తల్లి తరపున కావచ్చు, లేదంటే మీకు తండ్రి తరపున కావచ్చు, ఇలా మీలో కొంత అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా అటువంటి ఆస్తులు మీరు ఎప్పుడు కూడా కనికరించరు. ఆస్తులు అమ్మడానికి కానీ అసలు చేయరు. కూర్చొని తినేటువంటి వ్యక్తులు అసలే కాదండి. ఇంకా అటువంటి ఆస్తులను అయితే ఇంకా రెట్టింపు చేసుకుంటుంటారు.
వీరు సొంతంగా వీరి కాళ్ళ మీద నిలబడి వీరి యొక్క కృషితో వీరి యొక్క రూపాయిని సంపాదించుకొని వీరి యొక్క కుటుంబాన్ని అంతా కూడా క్షేమంగా చూసుకుంటూ వస్తారు. వీరి యొక్క కష్టాలలో రూపాయితోటే వీరి యొక్క కుటుంబాన్ని ఇంకా క్షేమంగా చూసుకోవడము, అదేవిధంగా వీరి యొక్క ఆదాయ రెట్టింపులన్నిటివి ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేయడము, స్థిరాస్తి యొక్క పెంచుకోవడము, లేదంటే బంగారాలు ఇటువంటివి కొనడము, ఇటువంటివి అన్నీ కూడాను చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారి వద్ద బంగారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారు ఈ మధ్య అయితే బంగారం కొనుగోలు చేయడం, లేదంటే ఏదైనా వీరి యొక్క స్థిరాస్తులు పెంచుకోవాలనంటే, లేదంటే ఏదైనా ఒక సొంత గృహాలు నిర్మించుకోవాలని, లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ పరంగా కానీ భూముల పరంగా కొనాలని కానీ, ఇటువంటి ఏదో ఒక విధానంగా ఏ విధమైనటువంటి స్థిరాస్తులలో పెంపొందించుకునేటువంటి అవకాశం అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబరుస్తుంది. వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏమిటంటే, వీరు అయితే సొంతంగా గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడడం ఉంది. అది కూడా అతి చేరువలోనే గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి విషయంలోనే మీరైతే చాలా బిజీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. ఈ 3 రోజులు కూడా అటువంటి వారిపైన చాలా బిజీగా ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పనని ఈ పనని చెప్పేసి చాలా బిజీగా అటువంటి పనులలో అయితే మీరు తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క బిజీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీతో అయితే తక్కువ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్యామిలీతో గడుపుదామా, ఎప్పుడు ఎక్కువగా ఏదన్నా వెళ్ళి ఏదైనా ఎంజాయ్మెంట్ చేద్దామా అన్నటువంటి ఆలోచన అయితే ఎక్కువగా, కొంచెం కాసేపు వారితో మాట్లాడదామా, వారితో టైం స్పెండ్ చేద్దామా అన్నటువంటి ఆలోచనలు అయితే మీరుకైతే ఎక్కువగా ఉంటాయి. ఇలా అనుకుంటారే కానీ మీరు ఎప్పుడు కూడా కష్టజీవులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద ఆ యొక్క పని పట్ల శ్రద్ధ వహించడం వల్ల అటువంటి టైం అనేది వీరి యొక్క జీవితంలో వీరు టైం అనేది ఇవ్వలేకుండా ఉంటారు. ఇలా కష్టపడి ఇంటికి వచ్చేటప్పటికి కూడా వీరి యొక్క కుటుంబంతో గడిపేటువంటి టైం అనేది వీరికి దొరకదు. వీళ్ళలో కొంతమంది అయితే నిరుద్యోగులు కూడా ఉండవచ్చండి. ఎందుకు అంటే కొంతమంది మీ యొక్క వెనక ఏమి లేక, ఎవరి యొక్క సపోర్ట్ లేక, నిరుద్యోగంతో ఎటువంటి లీడ్ లేక మీకున్నటువంటి బాధలు కష్టాలతో మీకు నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం అనేది మీకు పడుతుంది. ఆల్రెడీ సపోర్ట్ ఉన్నటువంటి వారైతే చాలా సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది అయితే అలా ఉండలేరు కదా. అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్క జీవితాల్లో ఒక్కొక్క విధానంగా అయితే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరి గ్రహస్థితి అనేది ఒక్కొక్క విధానంగా అయితే ఉంటుంది. ఇక అదే విధానంగా ఒక్కొక్కరి మనస్థితి, వారి యొక్క కర్మఫలాలు, వారు చేసినటువంటి పుణ్యఫలాలు, చేసేటువంటి పాపకర్మలు, ఈ విధంగా వీరి యొక్క జీవితం పైన ఈ విధంగా ఆధారపడి ఉంటాయి. కొంతమంది చాలా కోటీశ్వర్లు ఉండవచ్చు, బాగా సెటిల్ అయినటువంటి వారు ఉండవచ్చు, లేదంటే ఎవరు కూడా ఏమీ లేనటువంటి వారు కూడా ఉండవచ్చు. కొంతమంది అప్పులు చేసుకుంటూ మీ యొక్క విధానాన్ని సాగించేటువంటి వారు ఉండవచ్చు. లేదంటే దేనికి కూడా ఏది కూడా పుట్టక, ఉద్యోగం కూడా లేక ఏదీ లేనటువంటి వారు ఉండవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క జీవన శైలి అనేది ఒక్కొక్క విధానంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. ఇలా అన్ని రాశులు కూడా ఒకటైనప్పటికీ కూడాను మనుషులు అందరికీ కూడా ఒక్కొక్క విధానంగా వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, గ్రహస్థితులు అనేటివి వారికి తగినట్టుగా, వారి యొక్క అనుకూల ప్రతికూల ప్రభావాలను బట్టి వారి యొక్క నిర్ణయాలు అనేటివి ఉంటాయి. వారి యొక్క గ్రహస్థితులను బట్టి, వారి యొక్క గ్రహాలు స్థితిలో ఉన్నప్పుడు దాన్ని బట్టి, లేదంటే మీ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీకు అనుకూలంగా ఉన్నది లేదన్నటువంటి ప్రభావాన్ని బట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మాత్రం మీకు అయితే ఒక మంచి స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవాలి. కానీ ఇక మాత్రం మీరైతే మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ యొక్క అదృష్టపు దాన్ని బట్టి మీరైతే ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో అయితే ఖచ్చితంగా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక నిలదొక్కున్నటువంటి స్థాయిలో అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఒక సక్సెస్ని అయితే అందుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అయితే చూస్తారు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా సరే వారి యొక్క గ్రహస్థితులు వేరైనప్పటికీ, గ్రహాలు వేరైనప్పటికీ కూడా, ఎన్ని నక్షత్రాలు వేరైనప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషి అనేది చాలా గొప్పది. ఇటువంటి అన్నీ కూడా మీకు ఎంతో కృషిగా, పట్టుదలగా ఉంటాయి. జీవితాన్ని అంటే ఒక జీవితంతో ఎంతో కృషిగా పరిగెడదాము, ఇటువంటి అన్నీ కూడా మనసులోనే మీరు సంకల్పం చేసుకుంటూ ఉంటారు. చూసారా, అటువంటి సంకల్పమే మీరు ఎంత పడిపోయినప్పటికీ కూడాను ఈ రోజైతే నిలబడగలిగి మీరు నిలదొక్కున్నటువంటి విధానంగా అద్భుతమైన గొప్ప కృషిని మీకు ఇవ్వగలుగుతుంది. కాబట్టి మీ యొక్క జీవితం కూడా మంచి లీడ్లో ఉంచి మీరు సక్సెస్ని అందుకున్నటువంటి విధానం కూడా ఒక స్థాయిలో అయితే మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక అటువంటి వాటి గురించి మీరైతే ఇక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే లేదు.
ఈ యొక్క రాశివారు ఏమిటి అంటే, ఈ యొక్క మీ భాగస్వామి ఈ మధ్య కాలంలో ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలోనైతే చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మీ మధ్య కలుగుతున్నాయి. అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారితో, అంటే వారితో మీరు పూర్తిగా మీ యొక్క భావన విధానాలన్నిటివి పూర్తిగా సరిగ్గా లేకపోవడం, వీరి మాట వారికి, వారి యొక్క మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు, లేదంటే వారి యొక్క ప్రవర్తన విధానం అనేది మీకు నచ్చకపోవడం కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రవర్తన విధానం అనేది వారికి నచ్చకపోవడం కానీ, ఇలా ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదండి, ఈ యొక్క విధంగానైతే ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నాయి. ఇక అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మగపిల్లలు ఉంటారు కదండి, వారికైతే వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి మీ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేటివి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. ఇలా వారి నుండి అయితే వీరు దూరంగా వెళ్ళాలి అని, వారితో కొంచెం దూరంగా ఉందామని, హ్యాపీగా ఉందాం, ఇలా దూరంగా వెళ్తే వారితో కొంచెం గొడవలు తగ్గుతాయి, కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఇలా సొంతంగా ఆలోచనలు చేసి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం కావచ్చు, ఇలా ఇటువంటి ఆలోచనతో వీరి యొక్క గృహం నుండి బయటకి గృహానికి కొత్తగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే తండ్రి కొడుకులకు గొడవలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. ఇటువంటి వాటి వల్ల వీరిలో కొంచెం నలుగురిలో కొంచెం వీరికి కాస్త తగ్గుబాటుగా అనుకుంటుందన్నమాట. కొంచెం అనుమానాస్పదంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకపోయినా వీరి కష్ట వెల్తిగా తక్కువతనంగా ఉంటుంది కదా. అయితే వీరిలో ఆవేశము, వీరి యొక్క కోపం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటి అన్నిటి వల్ల వీరి యొక్క భార్య ద్వారానో, వీరికి ఒక జీవిత భాగస్వామి వల్ల కొంచెం తక్కువతనంగా ఉంటుందండి. వీరు ఎక్కువగా కూడా వారిని గౌరవిస్తూ వారి యొక్క భార్య మాటలు, అంటే వారి యొక్క భార్య మాటలు వింటూ వారి యొక్క మాట ప్రకారమే నడుస్తూ ఉంటారు. తప్పులేదండి, మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి భాగస్వామి కాబట్టి వారికి అనుకూలంగా ఉండడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే ఎవరైనా కానీ ఏదో ఒక ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక బయట వారి గురించి అయితే అసలు చెప్పనకు అవసరం లేదు. భాగస్వామి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ చెప్పిందే అంతా కరెక్ట్. వేరేదో యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, వీరి యొక్క జీవిత భాగస్వామి తప్ప వేరే వారు ఏం చెప్పినా సరే ఎవరు కూడా మనసులే కాదు. వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమండి. ఒక్కొక్కసారి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక వారు చేసేటువంటి అదృష్టం అని అనుకోవాలో, వారు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం అనుకోవాలో, మిగిలినటువంటి వారు మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఏదైనా ఒక విషయాన్ని మీతో చెప్పుకోవాలి అని వద్దా అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు, మీరు కొంచెం భీతిగా ఉన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు ఇది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇటు విషయం అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలన్నిటివి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఒక్కొక్కసారి ఈ యొక్క రాశిలో కొంతమంది వ్యక్తుల యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే వారికి తెలుస్తుంది. కొంతమంది యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎంతో ఇబ్బందిగా మారేటువంటి విషయాలు అనేటివి చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అనేటివి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 3 రోజులు అనేటివి కొత్తగా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మీకు బాధ కలిసి వచ్చేటువంటి సమయమేనండి. మీరు చాలా కష్టపడతారు. మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికి అందుతుంది. అంతేకాకుండా సంతోషంగా ఉన్నటువంటి సమయం అనేది కూడా మీకు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉంటారు. సమయం అనేది చాలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగనుంది. ఈ యొక్క ఎవరైతే వివాహ యోగ్యతలు ఉన్నారో, వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం అనేది అతి త్వరలోనే రానుంది. ఇక మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా గడిచిపోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించి చక్కగా మీ యొక్క మంచి ఉద్యోగ స్థాయిలో అయితే మీరు నిలబడగలుగుతారు. ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది. ఇక మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తప్పకుండా మీ యొక్క ప్రయాణాల్లో అన్నీ కూడా మాకు అనుకూలంగా మారుతాయి. ఈ విధంగా ఈ 3 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి. చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క సమస్యలు అనేటివి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులు అనేటివి పెట్టలేవు. అర్థమైంది కదండి. ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు కొంత మేర జాగ్రత్తగా తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలండి. ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. దురదృష్టం బయట పడడం కోసం కొంచెం కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకొని
అంటే నిప్పుల్లో వేయండి. ఇలా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీకు అయినటువంటి నరదృష్టి దోషాలన్నీ కూడా, మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ధనుసు రాశి వారు వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా వీరి ధనుసు రాశి వారి వ్యక్తుల్లో అయితే మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారిని ప్రేమించే వారిని కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఇక సాంప్రబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల కూడా, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని కూడా అనుకోవాలి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, పాత బంధువులను కానీ అస్సలు కూడా విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారికి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడే పరిస్థితులు అయితే వీరికైతే ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయం అధికంగా కూడా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ ధనుసు రాశి వారిలో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది కొన్ని సందర్భాల్లో అయితే ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే దారి తీస్తుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా కూడా వారి నుండి ఆ పరిష్కారాన్ని ఎలాగైనా సరే పరిష్కరించాలని చెప్పి, ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అని చెప్పి వీరైతే ఆలోచన, వీరి యొక్క తెలివితేటలు అయితే పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటారే బాగుంటుంది అనేది వీరితో చాలా ఆలోచించి ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరికైనా సమస్యలు వచ్చినా వీరైతే ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. నాకెందుకులే వారి సమస్య అనేది వీరు చూసుకుంటే కనుక వెళ్ళరు. కాబట్టి ఆ సమస్యకు ఎలానే పరిష్కారం దొరకాలి అనేది ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే వీరి యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారి చిన్న వయసు నుంచే కూడా చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు వీరి భుజాన మోస్తూ అయితే వచ్చారు. కాబట్టి వీరికి కష్టం విలువ, డబ్బు విలువ అయితే చాలా తెలిసేది మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై 3, 4, 5వ తేదీలలో అయితే ఈ ధనుసు రాశి వారిని ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఇక ఆ స్త్రీ ఎవరంటే చాలా కాలం క్రితం మీకు స్నేహితురాలిగా కానీ, లేదంటే మీ యొక్క సహోద్యోగానికి కానీ, లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు రాడిగా ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈ 3 రోజులలో అయితే కనిపిస్తున్నాయి. ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం తను మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్త్రీ రాకత కారణంగా మీకు కొన్ని ఊహించని పరిణామాలు కూడా చూస్తారు. అంటే తాను చెప్పే కొన్ని విషయాలు మీ యొక్క జీవితంలో ఒక మలుపు తీసుకొని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొన్ని జ్ఞాపకాలను కూడా మీరు నెంబర్ 1గా తీసుకువేసుకొని మీరు ఆనందంగా సమయాన్ని అయితే గడిపేస్తారు. తన యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని అయితే తీసుకొని వస్తుంది. ఇక దినపలల ప్రకారం అయితే మీకు చాలా కాలం క్రితం కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రతికూల పరిస్థితులను అయితే ఈరోజు అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు దక్కకపోగా మిమ్మల్ని చాలా బాధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అవకాశం వేరొకరు పొందుకోవడం అనేది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తుందని చెప్పుకోవాలి. అలాగే వీరు చేసేటువంటి పనికి క్రెడిట్ని అయితే ఇంకొకరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా సమయాన్ని అయితే గడపబోతున్నారు. ఇది వరకు విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కలుసుకునే అవకాశాలు అయితే ఈ ధనుసు రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారికి అయితే అనుకూలమైన గోచార ఫలితాలు అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం వలన మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు సాధించి కలుగుతారు.
కాబట్టి వీరికి గ్రహాలు అనుకూలించినప్పుడు కనుక మీరు ఏవైనా చేయాలి అంటే, ఏవైనా పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా నూతనంగా ప్రారంభించాలనుకున్నా సరే ఈ యొక్క ధనుసు రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రారంభించండి. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం అనేది జరగబోతుంది ఈ 3 రోజులలో. కాబట్టి ఇక స్త్రీ వల్ల కూడా మీకు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వారి వల్ల చాలా ఆనందంగా కూడా ఉంటారని. కాబట్టి ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 3, 4, 5 తేదీలలో ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది, ఆ స్త్రీ వల్ల మీకు చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఈ 3 రోజులలో 100% మాత్రం జరగబోయేది ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.